బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మాదాపూర్లో డీసీఎం బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో దంపతుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి మాదాపూర్ మైండ్ స్పేస్ సమీపంలో స్కూటీపై వెళుతున్న దంపతులను ఢీకొట్టింది. 2-వీలర్ డీసీఎం కింద ఇరుక్కుపోగా డ్రైవర్ ఆపకుండా కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. స్థానికులు రావడంతో డ్రైవర్ పారిపోయాడు. క్లీనర్ ను అదుపులోకి తీసుకుని చితకపాది పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాల పాలైన దంపతులను హాస్పిటల్కు తరలించారు స్థానికులు. మహిళ మృతి చెందినట్లు నిర్ధారించగా ఆమె భర్తను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వీరు కేరళకు చెందిన దంపతులు కాగా మహేశ్వరం సమీపంలో ఉంటూ మలబార్ గోల్డ్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రెటికాటు మాదాపూర్లో కూడా డీసీఎం వాహనం అయితే బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళుతున్న ఇద్దరు దంపతులనైతే అటు ఢీ కొట్టిన అనంతరం కూడా కిలోమీటర్ మేర అయితే ఈడ్చుకెళ్లింది. దీంట్లో అటు భర్త మృతి చెందగా కూడా ఒకరు మృతి చెందగా ఒకరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో అయితే వీరిద్దరూ కూడా కేరళ నుంచి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తూ మలబార్ గోల్డ్లో అయితే ఇద్దరు పని చేసుకుంటూ వస్తున్నారు. సో విధులు నిర్వహించే అనంతరం కూడా ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే స్కూటీ మొత్తం డీసీఎం కింద ఇరుక్కుపోయింది. అయినా కూడా డీసీఎం డ్రైవర్ అయితే ఆపకుండా కిలోమీటర్ మేర అయితే వారిని అయితే ఈడ్చుకుని వెళ్లారు. సో స్థానికులంతా గుమ్మగూడి వారిని ఆపే ప్రయత్నం చేయగా కూడా ప్రస్తుతం డ్రైవర్ అయితే పరారీలో ఉన్నారు. క్లీనర్ని అదుపులోకి తీసుకున్న స్థానికులైతే చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అటు డీసీఎం డ్రైవర్ కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అసలు వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారే. సుజాత, అయితే డీసీఎం నిర్వాహకుడు చేసిన బాగోతం మనం చూస్తున్నాము. ఏకంగా స్కూటీని ఢీకొట్టిన అనంతరం కూడా ఆపకుండా కిలోమీటర్ వరకు వీడ్చుకెళ్లారు. దానిలో ఒకరు మృతి చెందినట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారా? అఖిల, నిన్న రాత్రి మాదాపూర్ మైండ్ స్పేస్ సమీపంలో స్కూటీపై వెళ్తున్నటువంటి దంపతుల్ని ఓవర్ స్పీడ్ గా వస్తున్నటువంటి డీసీఎం ఢీకొట్టడంతో అక్కడికక్కడ ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అక్కడికి చేరుకున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ఆ ట్రాఫిక్ నంతా క్లియర్ చేశారు. ఆ తర్వాత మాదాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాళ్ళని హాస్పిటల్ కి తరలించారు. అయితే ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు అటు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అతనికి సంబంధించినటువంటి లైసెన్స్, తనకి సంబంధించి బండి మరొకరి పేరు మీద ఉన్నట్లుగా కూడా అటు గుర్తించారు. తాను మాదాపూర్ వెళ్లేటువంటి రోడ్ లోనే ఇన్సిడెంట్ జరగడంతో అటు పోలీసులు మాదాపూర్ పోలీసులు కేసును కూడా నమోదు చేశారు. అయితే రీసెంట్ డేస్ లో చాలా వరకు ఈ ఓవర్ స్పీడ్ అనేది యాక్సిడెంట్లకి ప్రధాన కారణమవుతుంది. దాంతో పాటు తను ఎప్పుడైతే బండి మీద వెళ్తున్నటువంటి దంపతుల్ని ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నటువంటి డీసీఎం డ్రైవర్ ఢీకొట్టాడో ఆ తర్వాత ఆపకుండా దాదాపు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో అటు బాధిత కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసము అతను ఓవర్ స్పీడ్ గా వస్తున్నప్పుడు ఢీకొట్టాడు, ఆ తర్వాత దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లినటువంటి సమయంలో కూడా ఆపకుండా మానవత్వాన్ని మర్చిపోయి ఒక మృగంలా ప్రవర్తించాడు. తన మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్ డేస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటి కూడా ఓవర్ స్పీడ్ ప్రధాన కారణం. మరోవైపు కిలోమీటర్ల వరకు గుద్దిన తర్వాత ఈడ్చుకెళ్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించారు. ప్రస్తుతం డ్రైవర్ మాదాపూర్ పోలీసులు అదుపులో ఉన్నారు. అట్లా ఖచ్చితంగా సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తుంది తను ఓవర్ స్పీడ్ గా వెళ్లి బైక్ మీద వెళ్తున్నటువంటి దంపతులను ఢీకొట్టినట్లుగా కూడా అటు పోలీసులు గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తనకి నోటీసులు కూడా ఇవ్వనున్నారు. అట్లా రైట్ సుజాత, థ్యాంక్ యూ.